అదే ఫెన్సింగ్ ఉండి ఈ సుధీర్ రెడ్డి ఇయ్యాల నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడతాడు. ఎవరికి భయపడేది లేదు, ఆయనకు అసలే భయపడేది లేదు. మా పీర్జాదిగూడలో బాగా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిండు. ఎట్లా అంటే మా 26 మందిని చిచ్చు పెట్టిండు. ఒక ముందు నుంచి వచ్చి లోపల నుంచి వచ్చి చిచ్చు పెట్టి మన కుటుంబంలోనే ఒక ఇబ్బంది కలిగే పరిస్థితి తీసుకొచ్చిండు. అయినా సరే బెదర్లీ మా గౌరవ కార్పొరేటర్లు ఎవ్వరు కూడా సుధీర్ రెడ్డి మాట ఇనలే, సుధీర్ రెడ్డి దాగా ఓలే, సుధీర్ రెడ్డి ఏం చేయలేకపోయిండు. అదే చెప్తున్నా, అది మీ అందరి మన నాయకులకు, మన పీర్జాదిగూడలో ఉన్న ప్రజలకు మీలాంటి మంచి కార్యకర్తలే ఇదంతా మీరందరూ చేస్తారని చెప్పి కోరుకుంటూ, మన కేటీఆర్ గారు ఈ రోజు మన దగ్గరికి రావడం మనకి ఈ రోజు ఖచ్చితంగా నేనున్నా మీకని చెప్పి భరోసా ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ. ఇప్పుడు మన డిస్టర్బ్ అవుతుంది రండి, ఏంటది బాబు ఆగాలి ఆగాలమ్మా, ఎవరు రాని ఇప్పుడు మన పెద్ద ఏమిలని ఢీకొట్టినా మన మహేష్ బాబు కన్నా మచ్చ ఉన్నది. కానీ మన హీరో సూపర్ స్టార్ గంగం స్టార్ మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి మాట్లాడవలసిందిగా కోరుతున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇవాళ మేడ్చల్ నియోజకవర్గంలో ముఖ్యంగా గట్కేసర్ మండలంలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నందుకు ఇవాళ పెద్దలు మాజీ మంత్రి మల్లారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు గారికి, అదేవిధంగా ఇక్కడున్న ఇతర మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, లీడర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లు, ప్రతి ఒక్కరికి, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు, మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మొట్టమొదటిగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే మరొక్కసారి మల్లారెడ్డి గారిని అఖండ విజయం సాధించి పెట్టినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీ ప్రతి బంధువుకి, ప్రతి మిత్రునికి, మల్కాజ్గిరి నియోజకవర్గం ప్రతి ఒక్కరికి తెలియజేసి మా రాజన్నను గెలిపించుకోవాల్సిందిగా మీరు సూచించినందుకు కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఇక్కడ ఒక్క విషయం, మనకు రాబోయేది లోక్సభ ఎన్నికలు కాబట్టి చాలా జాగ్రత్తతోటి వ్యవహరించి అప్రమత్తంతో మనం ముందుకు వెళ్లాల్సిందిగా ఇక్కడ సూచిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే, మనకు చాలా మంది అంటుంటారు, అరే ఇలా మోడీ గారు అక్కడ ఉంటే మనం దేశం కోసం కదా మోడీ గారికి ఒక లోక్సభ ఆయనకి ఇవ్వాలా, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వానికి అతనికి వాళ్ళు నిలబెట్టిన అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు పనులు అవుతాయి అనేసి చాలా మంది ఒక అపోహ పడుతున్నారు. ఇది ఎందుకు అపోహ అని అంటున్నా అంటే, మీరు చాలా గమనించుకోవాల్సింది, మన గత ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు గెలిచిండ్రో వాళ్ళ గురించి, వాళ్ళు ఏం చేసిండ్రు అనే దాని గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ అన్ని మనకు అపోహలు తొలగిపోతాయనేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. గత ఎన్నికల్లో ఒక వ్యక్తి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండ్రు, ప్రశ్నించే గొంతుకను నేను ప్రశ్నిస్తా, ఇక్కడున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా, అక్కడ మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇక్కడ మీకు ప్రతి ఒక్క సదుపాయం కల్పిస్తా అని చెప్పి మన ఓట్లు వేయించుకొని మళ్ళా మనదికు ముఖమన్నా తిరిగి చూసిండా మనది ఓట్లు వేసుకున్నాక. ముఖ్యంగా ఇక్కడ మనం నారపల్లిలో ఫ్లైఓవర్ కడుతున్నారు కేంద్ర ప్రభుత్వంది. ఒక్కసారన్నా ఆ నారపల్లి ఫ్లైఓవర్ గురించి ఒక్కసారన్నా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో అడిగిన సందర్భం ఉందా? అదేవిధంగా మేడ్చల్ మున్సిపాలిటీలో ఒక రైల్వే అండర్ పాస్ కడుతున్నారు. అక్కడ నాకు తెలిసి ఒక చిన్న
మన ఏమంటారు నీళ్ల పైప్ లైన్ వేయాలా, దానికి రైల్వే వాళ్ళు ఒక అభ్యంతరం లేవనెత్తిండ్రు. ప్రతి ఒక్కరు నాకు తెలిసి మేడ్చల్లో ఉన్న కౌన్సిలర్లు కూడా ఒకసారి పోయి ఆయనకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సార్, మీరు రైల్వే అధికారులకు ఇవాళ పార్లమెంట్ లో ఇది చెప్పాల్సిన అవసరం ఉంది, దయచేసి దీని గురించి చెప్పండి. మీరు చెప్తే అక్కడ మాకు క్లియరెన్స్ అయ్యి అది తొందరగా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి అవుతుంది అని చెప్పేసి అక్కడ కూడా అతనికి చెప్పడం జరిగింది. అంతేందుకు ఇవాళ నేను మల్కాజ్గిరి నియోజకవర్గంలో నుంచి గెలిచిన దాని చుట్టుముట్టు అంతా కూడా రైల్వే లైన్లు ఉన్నాయి. ఒక్క బ్రిడ్జ్ అంటే ఒక్క బ్రిడ్జ్ కూడా అక్కడ శాంక్షన్ చేయించుకోలేని పరిస్థితి మన ఎంపీ రేవంత్ రెడ్డి గారు, అప్పుడున్న ఎంపీ రేవంత్ రెడ్డి గారిది. ఇది ఎందుకు చెప్తున్నా అంటే దాని పక్కకు తీసుకుందాం. సికింద్రాబాద్ లో అక్కడ గౌరవ మంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. కనీసం ఆయనైనా పట్టించుకొని మనకు ఒక్క ప్రాజెక్ట్ అయినా తెచ్చిండా మీరు ఒక్కసారి గమనించుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే కింది స్థాయి నుంచి ఇలా కార్యకర్తల నుంచి, కింద ఉన్న లీడర్ల నుంచి, ఇక్కడున్న కౌన్సిలర్ల నుంచి, ఇక్కడున్న మేయర్ల నుంచి, ఇక్కడ ఎమ్మెల్యేకి ఒక వినతి పత్రం వస్తుంది. ఆ ఎమ్మెల్యే ఎవరికి తీసుకుపోయి ఇవాళ మనం ఉన్న ఎంపీకి ఇస్తే, మన పార్టీ నుంచి గెలిపించుకున్న ఒక ఎంపీకి ఇస్తే తప్పకుండా పనులయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది చాలా జాగ్రత్తతోటి మనం ఆలోచించుకొని మనం ఒకసారి, ఎందుకంటే బేరీ చేసుకోవాలి. ఈ విధమైన అంటే ఒక ఫ్లోని మనం కట్ చేసుకొని వేరే పార్టీ అతన్ని ఇక్కడ తెచ్చుకున్నాం అనుకోండి, మాకు అవకాశం ఇస్తాడా? ఇక్కడ ఉన్న మల్లారెడ్డి గారికి వినతి పత్రం ఇస్తా అంటే ఆయన టైం ఇస్తాడా? నేను పోయి వినతి పత్రం ఇస్తా అంటే టైం ఇస్తారా? ఇది కాబట్టి ఇది ఆలోచించుకొని ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తతోటి మనం ఓటు వేసుకోవాల్సిందిగా మీ అందరినీ సూచిస్తున్నాను. అదే విధంగా ఇవాళ మన కేసీఆర్ గారి నుంచి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన గొప్ప గొప్ప పనులన్నీ చెప్పిండ్రు. ముఖ్యంగా మన మేయర్ ఫిర్జాదిగూడ మేయర్ గారు, మన ఇక్కడ ఉన్న బోడుప్పల్ ఉప మేయర్ గారు, మీకు ఏ విధంగా ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ని కేసీఆర్ గారి వలన మనం తీర్చుకున్నామో మనం చెప్పాను. ఇవాళ ఏ కులం నుంచి నిలబెట్టినా, ఏ మతం నుంచి నిలబెట్టినా వీడు మనోడు కాదు అనేది కాదు. కేసీఆర్ జెండా కింద ఎవరు వచ్చిండ్రు, కేసీఆర్ గారు ఎవరిని పంపించిండ్రు ఆశీర్వదించి అనేది ఒక్కటే చూసి వాళ్ళకు ఓటు వేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కానీ కృష్ణ ఫాస్ట్ గా రాని అంజయ్ రాజావ్ రాపు. అందరికీ నమస్కారం. నా తర్వాత పెద్ద సారే మాట్లాడతాడు, మన కేటీఆర్ సారు. ఆ తర్వాత మంచిగా భోజనాలు ఉన్నాయి. మీరందరు టెన్షన్ పడకుండ్రి. పర్ఫెక్ట్ గా 15 నిమిషాల ప్రోగ్రామ్ సెటిల్ అయిపోతుంది. మా పెద్ద సార్ ఉన్నప్పుడు నేను కూడా ఎక్కువ మాట్లాడా, అంత మా సారే మాట్లాడతాడు. కాబట్టి ఈరోజు విజయోత్సవ సభకు విచ్చేసిన మన పెద్దలు, మన మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు మా పెద్దన్న కేటీఆర్ గారు, అదే మాదిరిగా గౌరవ ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ మన ఎమ్మెల్సీ సెమ్మిపురం రాజు గారు, మన పార్టీ ప్రెసిడెంట్, అదే మాదిరిగా మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మన రాజశేఖర్ రెడ్డి గారు, అదే మాదిరిగా మన మేయర్లు, మన పార్టీ ప్రెసిడెంట్లు దయాకర్ రెడ్డి గారు, సంజీవరెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రమేష్ గారు, కొండల్ రెడ్డి గారు, మిగతా మా ఎంపీపీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, సర్పంచ్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వార్డు మెంబర్లు, స్థానిక మా ధర్మ గారు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, మా పత్రికా మిత్రులు అందరు కూడా పేరు పేరున నా నమస్కారం. అనుభాయ్ జర టైరో 2 మినిట్. ఈరోజు మేడ్చల్ అంటే దేశంలోనే ఒక చరిత్ర గల నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది మేడ్చల్ నియోజకవర్గం. ఎందుకంటే
మన బలం మనకు తెలియదు, మన శక్తి మనకు తెలియదు, మన పవర్ మనకు తెలియదు, మన తాకత్ మనకు తెలియదు. దేశంలోనే పెద్ద నియోజకవర్గం, 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు, 61 గ్రామ పంచాయతీలున్న ఏకైక నియోజకవర్గం ఏదన్నా ఉందంటే అది మన మేడ్చల్. మేడ్చల్ మేడ్చల్ మేడ్చల్. నేను ఎంపీ అయినా మేడ్చల్కి వెళ్ళి, ఎమ్మెల్యే అయినా మా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మంత్రి అయినా, మళ్ళా ఎమ్మెల్యే అయినా మీ అందరి ఆశీర్వాదంతో 10 మున్సిపాలిటీలను, 3 కార్పొరేషన్లను, 7 మున్సిపాలిటీలను అందరినీ గెలిపించుకున్నాం. అదే మాదిరిగా జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకున్నాం. 44 40 ఎంపీటీసీలను గెలిపించుకున్నాం. 61 55 సర్పంచ్లను గెలిపించుకున్నాం. 210 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉంటే 190 మందిని గెలిపించుకున్నాం. ప్రతిదీ కూడా 95%. నేను మంత్రి అయినాక గెలుపంతా బీఆర్ఎస్, కేసీఆర్, బీఆర్ఎస్. ఆ మాదిరిగా మేడ్చల్ని అట్లా అభివృద్ధి చేసిన. ఇప్పుడు 2 ఏళ్లు నాకు కరోనా వచ్చింది, రాష్ట్రంలో దేశంలో మొత్తం. అయినా కరోనాలో అందరినీ, పేద ప్రజలను హాస్పిటల్ కానీ మంచి చెడ్డ అన్ని ఆదుకున్నాం. మా కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేసి కరోనాలో కూడా మంచిగా ఆదుకున్నాం. ఆ తర్వాత గ్రామ పంచాయతీలలో డబ్బులు లేకపోతే నా సొంతం డబ్బులతోటి 61 గ్రామాలల్లో మా అక్క చెల్లెళ్లకు మట్టి అంటొద్దని ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో రోడ్లు వేపించండి మీ మల్లన్న. అదే మాదిరిగా సగం గుళ్ళు కట్టే గాని, కుల సంఘాలు అడిగినే గాని అవన్నీ కూడా 125 గుళ్ళు కట్టించండి మీ మల్లన్న. ఎక్కడ కూడా 61 గ్రామాలలో ఇంత పని లేకుండా చేసిన. ఎలక్షన్ల కంటే ముందే, మీకు ఓటు అడిగే కంటే ముందే అన్ని పనులు చేసి అప్పుడు ఎలక్షన్ కు బయలుదేరినా. మీ అందరి ఆశీర్వాదంతో మంచి మెజారిటీ తోటి మళ్ళా నన్ను గెలిపించినందుకు ఇలా విజయోత్సవ సభ పెట్టినా. నాకు 71 సంవత్సరాలు. నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా నాకు భగవంతుడు ఏమి బాకీ లేడు. ఆ భగవంతునికే నేను బాకీ ఉన్నా. ఆ బాకీ ఏంటంటే మీ అందరి రుణం తీర్చుకోవాలి. నేను నా గొంతుల ప్రాణం ఉన్నంత సేపు మీ అందరికి కూడా ప్రజాసేవ చేస్తా. మీ అందరికి కూడా హాస్పిటల్ సేవ కానీ ఇంకా ఏదైనా సరే ప్రతి సేవ నాకు మంచిగా భగవంతుడు కూడా మంచిగా డబ్బులు ఇచ్చిండు, ఆస్తి ఇచ్చిండు, కొడుకులను ఇచ్చిండు, కోడళ్ళని ఇచ్చిండు. ఈ తర్వాత నా కొడుకులు గాని, కోడళ్ళు గాని, అక్కలు గాని, బావలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెళ్ళు గాని అంతా ఈ తర్వాత మీరే. నాకు భద్ర కొడుకు కాదు, మీరే నా కొడుకు. ప్రీతి నా కోడలు కాదు, మీరే నా కోడలు. మీరే నా బిడ్డలు. మీకోసమే సేవ చేస్తానండి. నేనేదో రాజకీయ మాట మాట్లాడతలేను, సినిమా డైలాగ్ కొడతలేను. మీకు రియల్ గా చెప్తున్నా, నా మనసుతో చెప్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు ఈ 4 ఏళ్లలో మీకు ఏదైనా హాస్పిటల్ బాధ వచ్చినా క్యాంపులు పెట్టి, మీ అందరికి కూడా హెల్త్ క్యాంపులు పెట్టి, మా హాస్పిటలే కాకుండా మా అల్లుని హాస్పిటల్, మా తమ్ముని హాస్పిటల్, 4 హాస్పిటల్లో అసలు ఎక్కడా లేని రూపాయి తీసుకోకుండా మా అల్లుడు కూడా సేవ చేస్తున్నాడు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి హాస్పిటల్లో. ఇవన్నీ చేస్తా ఉన్నాం. ఇసొంటి లీడర్ దొరకడమ్మా, దొరకడు. మల్లన్న సొంటి లీడర్ దొరకడు. నీకు ఓపెన్ గా చెప్తున్నా, గత 30 సంవత్సరాల సంది కూడా మీరు పెద్ద లీడర్లను చూసిండ్రు, ఎమ్మెల్యేలను చూసిండ్రు, ఎంతో మంది వచ్చిపోయారు. కానీ ఇలాంటి మంత్రిని, ఇలాంటి మనిషిని, ఇలాంటి ఎమ్మెల్యేను మీరు చూడలే. ఎందుకంటే పనిచేసే మనుషులం. ఏదో ఆశపడి, ఏదో కాంట్రాక్ట్ల కోసమో,
డబ్బుల కోసం ఇలా గట్కేసారి చూస్తున్నావు. 14 ఏళ్ళు అయింది ఆ ఫ్లైఓవర్ ఎవ్వడు ముట్టుకోలే. 4-5 ఎమ్మెల్యేలు మారిండ్రు, కానీ అది మళ్ళీ వచ్చినాకనే మళ్ళా సురువైంది. అది కేసీఆర్ సార్కి చెప్పి ఇలా నారపల్లికి వెళ్ళి 15 కోట్లు పెట్టి ఏదిలాబాద్ దాకా గుడి దాకా రోడ్ వేయించిండు. మల్లన్న మల్లన్న మల్లన్న. ప్రతాప్ సింగారంకి వెళ్ళి అక్కడి దాకా కూడా ఆ రోడ్డు, ప్రతి రోడ్డు అసలు రోడ్లన్నీ కూడా నా జీవితం ధన్యమైపోయింది, ధన్యమైపోయింది. కేసీఆర్ గారు మన తెలంగాణలో 12,669 గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంలో ఒక డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, తాగునీరు, సాగునీరు, కరెంటు ఇవన్నీ కూడా చేసిన ఘనత, క్రీడా మైదానం, నర్సరీ ఇవన్నీ కూడా మన కేసీఆర్ చేసిండు. ఇవన్నీ కూడా ఒక బిడ్డ పెళ్ళైతే మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. ఒక బిడ్డ మన ఆడబిడ్డ, కొడుకు బిడ్డ, బిడ్డ బిడ్డ కేసీఆర్ కిట్ ఇచ్చిండు. 12,000 13,000 రూపాయలు ఇచ్చిండు. దళితులను ధనవంతులు చేయాలని దళిత బంధు తీసుకొచ్చిండు. బీసీలకు బీసీ బంధు తీసుకొచ్చిండు. ముస్లింలకు ముస్లిం బంధు తీసుకొస్తే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫులూకులా బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రా. వాళ్ళు 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇయ్యకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు, కానీ 1-2 ఇస్తున్నారు. దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయా, ఎన్ని అబద్ధాలు, ఇంత అబద్ధాల ప్రజలను ఇంత మోసం చేస్తారా? కానీ ప్రజలంతా గుర్తుపట్టుకుంటున్నారు. ప్రజలలో డిస్కషన్ వచ్చింది, కాంగ్రెస్ మోసం పోయింది, మనల్ని మోసం చేసింది. ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది, కాంగ్రెస్ అంతా మాయమాటలు చెప్పింది, మనం ఇక కాంగ్రెస్ ను నమ్మొద్దని 50 రోజులలోనే ప్రజలకు అంత అర్థమైపోయింది. ఊర్లో చర్చ, ఓటల్ చర్చ, ప్రతి గ్రామంలో చర్చ. అయ్యో మన కేసీఆర్ రాలేదు, అయ్యో మనం మోసపోయినాం, అయ్యో మనం ఓడిపోతాం అనుకోలేదు అని చెప్పి చర్చలు మొత్తం మొదలైపోయినాయి. కాబట్టి ఇప్పటి సంధి గట్టిగా ఉండుర్రి, గట్టిగా ఉన్నారు. పెద్దగా వాళ్ళు ఏమి ఉరగబెట్టేది ఏం లేదు. వాళ్ళ మీదనే ఆల్రెడీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వంలో కూడా జోడో యాత్ర చేస్తే రాహుల్ గాంధీ అంత చోడో యాత్రలు అయిపోయింది. మమతా బెనర్జీ వెళ్ళిపోయింది, వాళ్ళ ఇండియాల కూటమిలోకి వెళ్ళి ఆప్ వెళ్ళిపోయారు, పంజాబ్ వెళ్ళిపోయారు, నితీష్ బీఆర్ ఆయన వెళ్ళిపోయాడు. ఆడ ఎవ్వరు మిగిలలే, ఒక్కడే మిగిలిండు రాహుల్ గాంధీ. ఆయన ఎవ్వడు వస్తలేడు. ఇండియా కూటమి లేదు, పీఠమి లేదు. అంతా వాళ్ళు మనని కేసీఆర్ ను ఇన్ని అభివృద్ధులు చేస్తే మన కేసీఆర్ ను బొంద పెడతా అంటారు, మన బీఆర్ఎస్ పార్టీ బొంద పెడతా అంటారు, పని చేసిన వాళ్ళు బొందలు పెడతా అంటారు. వీళ్ళకి ఇప్పుడు బొందలు పెట్టేటోడు తయారైండా మోడీ. వీళ్ళని ఇడివాడు ఇట్లా గొంతు పిసికి పిసికి పిట్టని పిసికినట్టు పిసుకుతాడు. ఆ మోడీ సంగతి వీళ్ళకి తెలుసు. ఇదివరకు పోయిన 5 ఏళ్లలోనే 8 మందిని పిసికేసాడు. ఇప్పుడు ఇంకా 3 బాకీ ఉన్నాయి. ఈసారి మొన్న ఎంపీ ఎలక్షన్స్ కాగానే పిసికి పిసికి పిసికేసాడు. వీళ్ళు అనుకుంటారు పేద మేము ఉద్ధరిస్తాం, ఇడ అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటారు, కానీ ఏమీ చేయలేరు. ఎందుకంటే కాంగ్రెస్ సంగతి అంతా మనకు తెలుసు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంగతి తెలుసు, ఇప్పుడు గెలిచిన వాళ్ళ సంగతి తెలుసు. ఇప్పుడు ఏమంటారు, మాకు ఏం అప్పులు చేసిపోయినట్టారు. అభివృద్ధి చేసినప్పుడు కాళేశ్వరం ఎవడగట్టిండు? 46,000 చెరువులు ఇలా మే జూన్లో నిండు కుండ లెక్క ఉంటున్నాయి, గలగలలాడుతున్నాయి. ఎక్కడ చూసినా చేపలు. మన బెస్తోళ్ళు, మన ముదిరాజు సోదరులు పైసలే పైసలు, పైసలే పైసలు. ఇలా కుర్మలకు ఆయనతో గొర్రెలు బంధు, బెస్తోళ్లకు ముదిరాజులకు చేపలు బంధు, ఇక అన్ని బందేగా. ఇడికెళ్ళి మీకు ఏది వచ్చేది లేదు. వాళ్ళ మనం కేసీఆర్ గారు ఎన్ని స్కీమ్లు ఇచ్చారో
అవన్నీ కూడా వాళ్ళు బంద్ చేసుకుంటూనే ఉంటారు. అరే దమ్ముంది కదా, 4000 ఇస్తాన్నావు కదా, ఆన్లైన్ లో మనకు ఆ పింఛన్ వస్తలేదా? 2000 మనం ఇస్తూనే ఉన్నాం. మీరు 200 ఇస్తే ఇప్పుడు 2000 ఇస్తున్నాం. నువ్వు 4000 ఇస్తాన్నావు కదా, 4000 అయ్యి ఆన్లైన్ అయ్యి అప్పు చేసాయి. ఎవడన్నా వద్దంటున్నా, మేము అప్పు చేయొద్దంటున్నామా? అప్పు చేసి పేద ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో ఆ మాట ప్రకారం అయ్యి రైతు బంధు అయ్యి 15000 ఇస్తాన్నావు కదా, ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు, 2 ఎకరాలకు వేస్తున్నాం. అప్పుడు అవి దేనికి సరిపోతలేవు. ఇదే ఆ లెక్కను. సీఎం 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసినాడు. నువ్వేం మాట చెప్పినావు? రాకముందుకు ఏం మాటలు చెప్పినావు? నేను 9 తారీఖు అన్నీ చేస్తా, ఇందిరమ్మ సోనియమ్మ రాజ్యం అన్నావు. ఏది రాజ్యం? ఎక్కడ రాజ్యం? పైసలే లేవు. ఉన్నాయని ఎప్పుడు వచ్చినాయని వాళ్ళు ఏమంటారు? ఇంకా మేము లంక బిందెలు వచ్చి ఉంటాయని అనుకున్నాము, మాకు ఉట్టి బిందెలు లంక బిందెలు పెట్టిపోతే వీళ్ళంతా పంచుకుందరు. ఇక మంత్రులు మంచి ఒక్కరికి అవగాహన లేదు, ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ లేదు, ఒక్కరికి కరెక్ట్ పరిపాలన తెలియదు. మన సీఎం కేసీఆర్ ఒక గొప్ప మహాత్ముడా. 40 ఏళ్ళు చరిత్ర ఉన్నది ఆయనకు, రాజకీయం చరిత్ర. 40 ఏళ్ల సంది ఆయన ఎంపీ చేసిండు, ఎమ్మెల్యే చేసిండు, తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, సత్యదాకా కొన ప్రాణం దాకా మనం పోయి తెలంగాణ తీసుకొచ్చిండు. అసలు ఆయనను పట్టుకొని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఎంత ద్రోహం, ఎంత మాయమాట. ఇదే వాళ్ళ మర్యాద, ఇదే వాళ్ళ క్రమశిక్షణ, ఇదే వాళ్ళ పార్టీ లక్షణాలు. అభివృద్ధి చేసినానే చంపుతారు, అభివృద్ధి చేసినానే బొందబెడతారు. ఎంత ద్రోహం. పైన భగవంతుడు ఉన్నాడు, జల్దీ మిమ్మల్ని బొందబెట్టేటోడు తయారై ఉన్నాడా? మీరు అవన్నీ మాటలు మాట్లాడొద్దు. మీరు ఇచ్చిన గ్యారంటీలు ఇవ్వండి, మేము ప్రజలలో ఉంటాం. తప్పకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు, కేసులకు భయపడం. నేను అక్కలు చెల్లెళ్ళు మీ అందరికి కూడా నేను వాచ్మెన్ లెక్క పనిచేస్తా, మీ ఎంబడే ఉంటా. నాకు వేరే పనేం లేదు. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాదే. వాడో వీడో చిట్రగాడు బొట్రగాడు వస్తే ఎవరికి భయపడేది లేదు. తప్పకుండా మన కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, అందరం ఉన్నాం. నేనున్నా, మీ మల్లన్న ఉన్నాడు. ఇంకా కాని పనులు కూడా నా సొంతం డబ్బులతోనైనా మీకు చేసి పెట్టే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా. మీ అందరు కూడా ధైర్యంగా ఉండాలి. ఇవాళ ఇంత పెద్ద సభ, ఇంత పెద్ద గట్కేసర్లా ఇంత పెద్ద విజయ సభకు మీరందరికి వచ్చినందుకు మీ అందరికి కూడా పాదాభినందనం. జై తెలంగాణ. ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు డైనమిక్ లీడర్ మన కేటీఆర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అందరికి మంచి భోజనం ఉంటుంది, జర ఉరుకులాడకుండ్రి. మీ అందరితోటి కూడా కేటీఆర్ సార్ భోజనం చేస్తాను.